హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీమోహన, ఎపిసోడ్ 46. క్రిష్ నవ్వుతూ, అవునా మరెప్పుడు చెప్పలేదే అంటూ మోహనని ఒళ్ళోకి లాక్కుని, నీకు నచ్చినట్టుంటేనే నాకు కూడా బాగుంటుంది, సరే వెళ్ళి కార్తీక్ని రెడీ చేయి అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టొదిలాడు క్రిష్. మోహన క్రిష్ని ప్రేమగా హత్తుకుని వదిలి తమ్ముడు దగ్గరకు వెళ్ళింది. ముగ్గురు రెడీ అయ్యి ఫస్ట్ దగ్గరలోని గుడికెళ్ళి అక్కడి నుండి సిటీకి దూరంగా ఉన్న చిన్న టూరిస్ట్ స్పాట్కి వెళ్ళారు క్రిష్ వాళ్ళు. అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ కొండ మీద నుండి కింద పడుతుంటే ఆ పచ్చని చెట్ల మధ్య చూడటానికి చాలా బాగుంది. అక్కడికి ఎక్కువ మంది జనాలు రారు, కానీ ఆ ప్లేస్ చాలా ప్లెజెంట్గా ఉంది. కార్ దిగిన కార్తీక్ చాలా రోజుల తర్వాత బయట ప్రపంచంలోకి రాగానే ఉత్సాహంగా ముందుకు కదిలాడు. అక్క, ఈ ప్లేస్ చాలా బాగుంది కదా, ఈ వాటర్ అలా దూకుతుంటే భలే ఉంది, శివుడి జటాజూటం నుండి దూకుతున్నట్టు లేదు అన్నాడు కార్తీక్ ఎగ్జైట్ అవుతూ. అవును బంగారం, పద దగ్గరకు వెళ్దాం అంటూ మోహన తన తమ్ముడి చేతిని పట్టుకోగానే, వాటిని నేను తీసుకొస్తాను, నువ్వు జాగ్రత్తగా నడు, ఈ రోడ్డు అంత బాగా లేదు అన్నాడు క్రిష్. ఇదంతా నాకేం కష్టం కాదులే కృష్ణ, ఎందుకంటే నేను పొలాల్లో దిగి పనిచేసిన దాన్ని, తమరే చూసుకుని నడవాలి, ఎందుకంటే ఇలాంటి చోట్లలో ఎప్పుడూ తిరుగుండవు కదా అని నవ్వింది మోహన. సెటైర్స్ ఎక్కువయ్యాయి నీకు, తర్వాత ఉంటుంది నీకు అని చిన్నగా వార్నింగ్ ఇచ్చాడు క్రిష్ ఆమెకు మాత్రమే వినపడేలా. చూద్దాంలే అని లైట్ తీసుకుని ముందుకు నడిచింది మోహన. వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్ళి సరదాగా నీళ్ళల్లో దిగి ఆ చల్లని వాటర్ని తాకుతూ భలే ఉంది అనుకుంది మోహన. కార్తీక్ వాటర్లో దిగకూడదని తనని గట్టు మీద కూర్చోబెట్టి క్రిష్ మోహన వెనక ఉన్నాడు. ఆ జలపాతం దూకే దగ్గర అందరూ తడుస్తుంటే తనకి కూడా అక్కడికి వెళ్ళాలని ఉన్నా బట్టలు తలిస్తే ఎలా అనుకుని ఆగిపోయింది మోహన. తన మనసు తెలిసి క్రిష్ జలపాతానికి మరోవైపు జనాలు తక్కువగా ఉండడంతో ఆమెని అటు లాక్కుపోయాడు. వద్దు కృష్ణ, నా బట్టలు తడిస్తే నాకు కంఫర్ట్గా ఉండదు, కావాలంటే నువ్వు వెళ్ళు, నేను ఇక్కడి నుండే చూస్తాను అంది మోహన. మోహన వాళ్ళు వచ్చిన దగ్గర నుండి తననే చూస్తూ ఫాలో అవుతున్న రాకేష్, ఫారెన్ ఫ్రెండ్ ఆండ్రీతో పాటు అక్కడున్న మరో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా మోహన అందాన్ని చూసి ఎలాగైనా ఆమెను పొందాలని ప్లాన్ చేశారు. క్రిష్ సంగతి తెలియక ఒక్కడే ఉన్నాడు, ఈజీగా అతన్ని కొట్టి ఆమెని లాక్కుపోవచ్చని అనుకున్నారు. అప్పటికీ రాకేష్ రాలేదు కాబట్టి క్రిష్ గురించి చెప్పేవాళ్ళు లేక వాళ్ళ చావుని వాళ్ళే వెతుక్కుంటూ వెళ్ళారు. ఆండ్రీ పక్కనున్న ఖలీల్ చొంగ కారుస్తూ, రే దాని నడుం చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో, దాని అందం చూస్తుంటే తాకింది కూడా ఎక్కడం లేదు అంటూనే క్రిష్ని చూస్తూ, వాడు దాని మొగుడా, చూస్తుంటే ఇంకా అది నలగని పువ్వులాగే ఫ్రెష్గా ఉందిరా అని కామంతో మోహనిని చూస్తూ కామెంట్స్ చేశాడు ఖలీల్. క్రిష్ మోహన్కి వాళ్ళ మాటలు వినపడలేదు, ప్లస్ వాళ్ళని క్రిష్ కూడా గమనించుకోలేదు. క్రిష్ని మోహన వారించినా నీకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను కదే, పద అంటూ జనాలు లేని దగ్గరకు ఆమెను తీసుకెళ్ళి దూకుతున్న జలపాతం జల్లులు కిందకి మోహనని నిలబెట్టి ఎవ్వరికీ ఆమె కనపడకుండా కవర్ చేస్తూ అడ్డుగా నిలబడ్డాడు క్రిష్. మోహన తడిబట్టల్లో ఉండగా తన అందాలని చూడాలని వాళ్ళ వెనకే వచ్చి చెట్ల చాటుగా వెయిట్ చేస్తున్న వాళ్ళకి క్రిష్ అడ్డుగా నిలబడగానే కోపం వచ్చింది. రేయ్, ఎవ్వరూ రాకముందే వాడిని అంతం చేసి దాన్ని తీసుకుపోయి ఎంజాయ్ చేద్దాం, తర్వాత ఎవరికి డౌట్ రాకుండా ఫినిష్ చేసి అక్కడి నుండి పోదామని ఆ ముగ్గురు ప్లాన్ చేసి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. కృష్ణ, ఇక్కడ చాలా బాగుంది, నువ్వు కూడా రా అని పిలుస్తున్న ఆమె ఫేస్లో చాలా రోజుల తర్వాత నిజమైన సంతోషం చూసిన కృష్ణ నవ్వుతూ, నేను అక్కడికి వస్తే కుదురుగా ఉండను, తర్వాత నువ్వే ఏడుస్తావు, వద్దులే, నువ్వు నీకు నచ్చినంతసేపు ఎంజాయ్ చేయి అంటూ తడిచిన ఆమె అందాల్ని చూస్తూ చూపు తిప్పుకోలేకపోయాడు క్రిష్. క్రిష్ చూపులకి మోహన సిగ్గుపడుతూ, కృష్ణ నువ్వు అటు తిరుగు అంటూ చేతులతో తన ఎదని కవర్ చేసుకుంది. అరే, చూస్తే కూడా వద్దంటే ఎలాగే, ఇంత అందాన్ని చూడమని కదా ఆ దేవుడు కళ్ళిచ్చాడు అని అల్లరిగా నవ్వుతున్న క్రిష్ మాటలకి మోహన చిరుకోపంగా, అబ్బా నువ్వు అలా చూస్తుంటే నాకేదోలా ఉంది కృష్ణ, ప్లీజ్ అటు తిరగవు అని క్యూట్గా అడిగింది బ్రతుమాలుతూ మోహన. ఓకే తిరుగుతున్నాలే, ఏడోకో అంటూ వెనక్కి తిరిగిన క్రిష్ ఆ చుట్టుపక్కల గమనిస్తూ ఉండగా చెట్టు మధ్య నిలబడి ఆండ్రీ ఇంకా తన ఫ్రెండ్స్ మోహన వైపు కామంతో చూడడం చూసి పిడికిళ్ళు బిగించాడు. కానీ పబ్లిక్ ప్లేస్లో ఇలాంటి చెత్త వెదలు కామన్గా ఉంటారు కాబట్టి
ఇందాక మోహన వాటర్లోకి దిగడానికి ఒప్పుకోలేదని అర్థమై ఇక అక్కడ ఉండటం సేఫ్ కాదని మోహన వైపు తిరిగి, బేబీ ఇక వచ్చే అంటూ మోహనకు దగ్గరగా వెళ్ళి తను వేసుకున్న లెదర్ జాకెట్ తీసి ఆమెకి తొడిగి, ఇప్పుడు ఓకే కదా నీకు అన్నాడు క్రిష్. దాని జిప్ పైకి లాక్కుంటూ, ఓకే కానీ ఇక్కడెవరూ లేరు కదా కృష్ణ, భయమే ఉండదుగా అంది మోహన. నీకు భయం ఎందుకే, నేను నీ పక్కనే ఉన్నా కదా, పద అంటూ మోహన భుజం చుట్టూ చేతులు వేశాడు క్రిష్. అతని చేయి పట్టుకుని నిదానంగా ఆ వాటర్ నుండి బయటకొచ్చిన మోహన అక్కడే ఉన్న చిన్న బండరాయి మీద కూర్చున్నారు. ఆమె చీర తరి ఆరటానికి. దూరంగా కూర్చున్న కార్తీక్ వీళ్లకు స్పష్టంగా కనిపెడుతున్నాడు. అక్కడ చిన్నపిల్లలు ఆడుతుంటే వాడు కూడా ఆడుతూ కాసేపు ఎంజాయ్ చేశాడు. అలుపు రాగానే జ్యూస్ తాగి చల్లగా చెట్టు నీడన కూర్చున్నాడు. కాస్త ఎండ తగలగానే చీర తడి ఆరడంతో, ఇక పద కృష్ణ వెళ్దాం అంటూ పైకి లేచింది మోహన. క్రిష్ కూడా లేచి ఆ రాయి దిగడానికి ముందుకు అడుగు వేయగానే అప్పటికే ఆ ముగ్గురు అక్కడికి వచ్చి వరుసగా నిలబడ్డారు. ఇందాక మోహనను చూసింది వీళ్ళే అని క్రిష్కి అర్థమై, ఏంట్రా బ్రతకాలం లేదా అని కోపంగా చూశాడు క్రిష్. మోహన భయంగా అతన్ని గట్టిగా పట్టుకుంది. భయపడకు బేబీ అంటూ ఆమె చుట్టూ చేయేసి క్రిష్ ముందుకు అడిగేయగానే వాళ్ళ దగ్గర ఉన్న రాడ్ తీసి ఒక్కసారిగా క్రిష్ మీద అటాక్ చేశారు వాళ్ళు. దానితో క్రిష్కి వాళ్ళు ఎంత డేంజరో అర్థమై క్షణం కూడా లేట్ చేయకుండా తన పైకి రాడ్తో దాడి చేయడానికి వచ్చిన వాడి చేతిలోని రాడ్ని తెలివిగా పట్టిలాగి వాడి కడుపులో ఒక్క తన్ను తనగానే వాడు రాడ్ వదిలేసి వెనక్కి పడ్డాడు. క్రిష్ ఆ రాడ్తో ఆండ్రీ మీద విరుచుకుపడ్డాడు. వాడు చూడటానికి 6.5 అడుగుల హైట్తో నల్లగా, చూడటానికి నిగ్రో జాతి వాడిలా ఉన్నాడు. క్రిష్ దెబ్బలని తట్టుకుని అతని మీదకి తిరగబడాలని చూశాడు కానీ క్రిష్ వాడికి అవకాశం ఇవ్వలేదు. వాడి తర్వాత మిగిలిన వాడిని కూడా తుక్కు కింద కొట్టి ముగ్గురు బెండు తీశాడు క్రిష్. క్రిష్ కొట్టే ఒక్కో దెబ్బకి వాళ్ళు చేసిన ఆర్తనాదాలు విని జనాలంతా అక్కడికి వచ్చి విషయం అర్థమై, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తారా అంటూ ముగ్గురిని షేపులు మారేలా దేహశుద్ధి చేశారు. అప్పటికే క్రిష్ చేతిలో ఎముకలు ఎక్కడివక్కడ విరిగిపోగా ఇప్పుడు జనాలంతా కలిసి కొల్లబొడిచేసరికి వాళ్ళు స్పృహ తప్పి పడిపోయారు. మోహన భయంగా క్రిష్ చేతిని వదలకుండా పట్టుకుని, ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో కూడా ఆడదానికి సేఫ్టీ లేదా కృష్ణ, అసలు ఎటుపోతుంది సమాజం, అడవుల్లో మృగాల కంటే దారుణంగా అన్నారు మనుషులు, ఆటవిక కాలానికి మనం చేరుకున్నామనిపిస్తుంది, ఇక్కడ ఇంత ముందున్నా వాళ్ళు మనపై అటాక్ చేయడం చూస్తే భయం వేస్తుంది కృష్ణ, ఆ రోజు నా చెల్లి ఇంతకంటే భయంకరమైన పరిస్థితి చూసుంటుంది కదా అని కన్నీళ్లతో అడుగుతూ, నువ్వు నా పక్కనున్నావు, వాళ్ళని నా దాకా రానివ్వవని నాకు మనసుకు తెలిసినా ఓ క్షణం భయమేసింది, అలాంటిది ఆ రోజు నా చిన్ని ఒక్కటే ఆ మృగాల మధ్య సహాయం చేయడానికి ఎవ్వరూ లేక తన మానం కాపాడుకోవడానికి ఎంత నరకం అనుభవించుంటుంది కదా కృష్ణ అంటూ ఏడ్చేసింది మోహన. మోహనని తన గుండెలకు హత్తుకున్న కృష్ణ, ఇప్పుడు అదంతా ఎందుకు, గుర్తు చేసుకుని బాధపడతావమ్మా, తనిప్పుడు క్షేమంగా ఉంది కదా, ఇక ఆ విషయం వదిలే, ఇలాంటి వాళ్ళు అడుగడుగుకుంటారు, అటు చూడు కార్తీక్ చూశాడంటే భయపడతాడు, కళ్ళు తుడుచుకో అంటూ ఆమెను తీసుకుని కార్ దగ్గరకు నడిచాడు క్రిష్. నేను బాధపడడం వాడు చూస్తే ఎమోషన్ అవుతాడు అనుకుని తన బాధని దిగమింగి నార్మల్ అయింది మోహన. చెట్ల కింద స్నాక్స్ తింటూ అందరినీ చూస్తున్న కార్తీక్ మోహన పిలుపు విని, అక్క వచ్చేసారా అంటూ లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. క్రిష్ పక్కకు పోయి ఫోన్ మాట్లాడుతున్నాడు సీరియస్గా. వాళ్ళెప్పటికీ బయట ప్రపంచంలో తిరగకూడదు, అలాగని వాళ్ళు చావకూడదు, ఏం చేయాలో తెలుసుగా అన్నాడు తన సెక్యూరిటీతో. అవతల వాళ్ళ ఆన్సర్కి సాటిస్ఫై అయి ఫోన్ కట్ చేశాడు క్రిష్. కార్తీక్ మోహన ఇచ్చిన వాటర్ తాగి, ఈ ప్లేస్ భలే ఉంది కదక్క, అచ్చు మన ఏటిగట్టులాగా చల్లగా ప్రశాంతంగా ఉంది కదా అన్నాడు. మోహన చిన్నగా నవ్వి, అవును చిన్న, నీకు బాగా నచ్చేసినట్టుంది కదా, మళ్ళా ఎప్పుడైనా వద్దాం, ఇక ఇంటికి స్టార్ట్ అవుదాం అంది. సరే అక్క అని కార్తీక్ చెప్పగానే అందరూ రిటర్న్ అయ్యారు. తన ముగ్గురు ఫ్రెండ్స్ హాస్పిటల్లో ఉన్నారని తెలిసి రాకేష్ అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ పొజిషన్ చూసి ఎవరో బాగా కుమ్మారని అర్థమై ఎవరా పనిచేసిందని ఆలోచిస్తూ తన ఫ్రెండ్స్కి గైడ్గా పెట్టిన మనిషిని చూసి, రేయ్ ఏం జరిగింది అన్నాడు రాకేష్. అతడు భయంగా వీళ్ళు చేసింది చెప్పి, ఫస్ట్ ఆ అమ్మాయి భర్త బాగా కొట్టాడు సార్, తర్వాత అక్కడున్న జనాలు వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టారు అన్నాడు. వాళ్ళనెవడో కొడుతుంటే నువ్వేం పిక్తున్నావురా అని కోపంగా అడిగాడు రాకేష్. నేను ఫోన్ మాట్లాడొచ్చేసరికి మన వాళ్ళెవరో అమ్మాయిని పటాయించాలని మాట్లాడుకుంటూ కనపడ్డారు,
ఇక్కడ అదంతా సేఫ్ కాదని నేను చెప్తున్నా వెళ్ళలేదు సార్. నన్ను కార్ దగ్గరే ఉండమని వాళ్ళు జలపాతం దగ్గర మనుషులు లేని చోట ఆ అమ్మాయి భర్తను కొట్టి తనని తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ అతడి చేతిలో ఘోరంగా దెబ్బలు తిన్నారు. నేను కూడా వాళ్ళ మనిషినని తెలిస్తే నన్ను కూడా కొడతారని, అప్పుడు వాళ్ళని హాస్పిటల్కి చేర్చేవారు కూడా ఉండరని నేను దూరంగా ఉండిపోయాను సార్ అన్నాడు అతను. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి అని అతన్ని కసిరి, ఇంతకీ మా వాళ్ళని కొట్టినవాడెవడో ఎక్కడి వాడో తెలుసుకున్నావా అని అడిగాడు రాకేష్. అతడిని తన భార్య కృష్ణ అని పిలవడం విన్నాను సార్. ఎందుకైనా మంచిదని వాళ్ళని చాటుగా ఫోటో తీశాను చూడండి అంటూ తన ఫోన్లో ఉన్న క్రిష్ మోహనుల పిక్ చూపించాడు అతను. వాళ్ళని చూడగానే రాకేష్కి చెమటలు పట్టేశాయి. క్రిష్ని చూపిస్తూ, వీడేనా? నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావు కదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ అడిగాడు రాకేష్. ఇతనే సార్ అని ఖచ్చితంగా చెప్తున్న అతని మాటలకి తనలోని భయాన్ని పైకి కనపడనివ్వకుండా అతడిని పంపించేసి డాక్టర్ల దగ్గరకు వెళ్ళిన రాకేష్ తన వాళ్ళ పరిస్థితి తెలుసుకున్నాడు. వాళ్ళు లేచి తిరగడానికి సంవత్సరం పట్టొచ్చు, ఇంకా ఎక్కువే పట్టొచ్చని డాక్టర్లు చెప్పడంతో చేసేది లేక, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి, మా మనిషి ఇక్కడే ఉంటాడు, ఏమైనా అవసరమైతే మా డాడ్కి కాల్ చేయండి అంటూ రాకేష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆగమేఘాల మీద ధీర్ దగ్గర తేలాడు రాకేష్. అతని వాలకం చూసి, ఏంట్రా అంత టెన్షన్గా వచ్చా, ఏం జరిగింది అన్నాడు ధీర్. క్రిష్ మన ఫ్రెండ్ ఆండ్రీని వాడి ఫ్రెండ్స్ని లేవకుండా కొట్టి పడేశాడు అంటూ జరిగింది మొత్తం చెప్పసాగాడు రాకేష్. ధీర్ కసిగా, క్రిష్ గాడికి ఇప్పుడు ఆ మోహన తప్పెవరూ అవసరం లేనట్టు బిహేవ్ చేస్తూ దాని జోలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఏంటని కూడా చూడకుండా అందరినీ కొడుతూ దూరం పెడుతున్నాడంట. మా పెద్దనాన్న చెప్పిన ప్రకారం వాడు మోహనని డీప్గా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడంట. అదంటే వాడికి ప్రాణమని తన కోసమే పాత అలవాట్లని గర్ల్ ఫ్రెండ్స్ని కూడా వదిలేశాడంట. ఏ మగాడికైనా అంత అందమైన ఆడది భార్యగా వస్తే మరో ఆడది ఏం నచ్చుతుందిలే. ఏ మాటకా మాట్రా. ఆ చంద్రిక కంటే ఈ మోహన చాలా అందగత్తే, కానీ చాలా టఫ్ కూడా. అందుకే మనం అటు పోలేదు. ఎక్కడ నా గట్టు బయటపడుతుందో అని వెనకడిగేశాను, కానీ లేదంటే దాన్ని కూడా వదిలేవాడిని కాదు. ఆ రోజు మీరు కాస్త లేటుగా వచ్చుంటే దాన్ని కూడా అక్కడికి రప్పించి అనుభవించిద్దరిని పర్మనెంట్గా నోరు మూయించి మన కింద బానిసలుగా ఉండి పడేలా చేసేవాడిని. కానీ మీరే ఆత్రంతో నా ప్లాన్ అంతా పాడు చేశారు. ఆ చంద్రిక మనతో ఎంజాయ్ చేయకుండా చావు కోసం పరుగులు పెట్టింది. అంత ప్లాన్ చేసి నటించి దాన్ని నమ్మించి తెస్తే దాని అందాన్ని అనుభవించకుండా చేజారిపోయింది అని అసహనంగా అన్నాడు ధీర్. రాకేష్ కూడా అంతకు ముందు పీక్లో చూసిన మోహన రూపాన్ని గుర్తు చేసుకుని, అవునరా, నేను కూడా మోహన్ని చూశాను, చాలా అందంగా ఉంది. అక్కడ కూడా వాడు దాన్ని ఎంత భద్రంగా పట్టుకుని ఉన్నాడంటావు? నిజంగా వాడికి అదంటే చాలా ప్రేమ ఉంది. ఒకవేళ క్రిష్ మన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయించి మన సంగతులన్నీ బయటకు వస్తే ఎలా రా అన్నాడు టెన్షన్గా రాకేష్. ధీర్ కూడా కాసేపు ఆలోచించి, ఓ పని చేయి, వాళ్ళని ఎవరు తీసుకొచ్చారు, ట్రీట్మెంట్కి ఎవరు మనీ కడుతున్నారనే డీటెయిల్స్ అరెస్ట్ చేయించు, వాళ్ళ పేరెంట్స్ని ఎంటర్ చేయి, నువ్వు సైడ్ అయిపో అన్నాడు ధీర్. ఓకే అంటూ ఆ పనిలో బిజీ అయ్యాడు రాకేష్. ధీర్ ఆలోచనల్లో పడ్డాడు. క్రిష్ ఒక్కడే ఉన్నాడు. మోహన అంటే వాడికి చాలా ప్రేమ. ఒకవేళ ఈ క్రిష్ దాని చెల్లి చావుకి ప్రతీకారం తీర్చుకోవడం లేదు కదా, ఆ చనిపోయిన ఇద్దరిని క్రిష్ చంపలేదు కదా అనుకోగానే టెన్షన్ వచ్చేసింది. అదే నిజమైతే క్రిష్ తన దాకా వచ్చేస్తాడు. లేదు, నేను అన్ని రకాలుగా నా పవర్ పెంచుకోవాలని, మనల్ని ఎవరూ టచ్ చేయని రేంజ్లోకి ఎదగాలని అనుకున్నాడు ధీర్. అందుకు డబ్బు ఒకటే సరిపోదు, పవర్ కావాలి. అది ఎలా అంటూ ఆలోచిస్తున్న ధీర్కి రాకేష్ పని పూర్తి చేసి ఎదురుగా కూర్చుంటుంటే ఓ ఐడియా వచ్చింది. ఎస్, అదే చేయాలి అనుకుని తన మనసులో మాట రాకేష్కి డైరెక్ట్గా చెప్పాడు ధీర్. రాకేష్ కూడా ఆలోచిస్తూ, ఓకేరా, నేను మా నాన్నకు చెప్పేలాగైనా ఒప్పిస్తానన్నాడు. థ్యాంక్స్ రా అన్నాడు ధీర్. రే, మన మధ్య ఫార్మాలిటీస్ అవసరం లేదు. నువ్వు నా బాబాయ్ కూతుర్ని చేసుకుంటే మనం గర్ల్ ఫ్రెండ్స్ని మార్చేటప్పుడు వరుసలు మారుతాయని కాస్త ఫీలింగ్ తప్ప నాకు కూడా హ్యాపీనే అన్నాడు రాకేష్ నవ్వుతూ. రే, తొక్కలో వరుసలాపు, అసలు నువ్వు ఇలాంటి సెంటిమెంట్స్ ఎప్పటి నుండి పాటిస్తున్నారా అన్నాడు ధీర్ ఆశ్చర్యంగా. నోనో, అలా అని కాదు, కానీ తనెంతైనా నా బాబాయ్ కూతురు కదా అని రాకేష్ నసుకుతూ అనగానే, నీ తల్లికి లేదా నీ తండ్రికి కాదుగా పుట్టింది వరుసలు చూడ్డానికి అన్నాడు ధీర్. ఇలా ఆలోచించేవారు మన సమాజంలో చాలామందే ఉన్నారు. వావి వరుసలు మర్చిపోయిన ఎన్నో సంఘటనలు మన కంటి ముందు జరగడం మనకు తెలుసు కదా. ధీర్ మాటలకి, అలా అంటావా, సరే, నాకు కూడా అదంటే పెద్ద సెంటిమెంట్ ఏం లేదు, కానీ నీకు నా బాబాయ్ కూతురు ఎలా ఉంటుందో తెలుసా
అని అడిగాడు రాకేష్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.